ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్. ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 15/8/2026, పూర్వ తేదీ 18/7/2020. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దయాహృదయం గల పిల్లలు, మీరు జ్ఞాన సూర్యుడి వలె మారాలి. అలసిపోయిన వారి ముందు నమ్మకం అనే ఆశల కిరణాన్ని వెలిగించి వారికి సరైన దారిని చూపించాలి. మీ మనసు యొక్క సంకల్ప శక్తిలో ఎంత బలం ఉన్నదంటే నడుస్తున్న ఒక మనిషిని కూడా గొప్ప వ్యక్తిగా తయారు చేయగలుగుతారు. ఓం నమ శివాయ. మీరు ఎవరితో ఉన్నారు? పిల్లలు సమాధానం చెప్పారు, బాబాతో ఉన్నామని. మరి ఈ మాటపై పక్కాగా ఉన్నారా? అయితే బాబా ఏది చెప్పినా సరే బాబా అని చెప్పాలి కదా. చూడండి పిల్లలు, సమయం లేదా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ డ్రామాలో ఇప్పుడు జరుగుతున్నదంతా ఎంతో మేలు చేసేదే. ఎందుకంటే మీలాంటి బ్రాహ్మణ పిల్లలు వేసే ప్రతి అడుగులోనూ సేవ ఇమిడి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి అశుభం జరగదు. పరిస్థితులు ఎలా ఉన్నా సేవ ఆగిపోదు. పైగా సేవ ఇంకా పెద్దగా మారుతుంది. అందుకే బాబా ఇదేం జరుగుతుంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. బాబా మీరు ఉన్నారు కదా, మాకు ఎలాంటి చింత లేదు, ఏం జరుగుతున్నా అదంతా మా మంచికే జరుగుతుంది అని ఎప్పుడూ భావించాలి. నా బాబా నాతో ఉన్నారు, నా బాధ్యత తీసుకునేవారు నాతో ఉన్నప్పుడు నాకెందుకు చింత అని ఎల్లప్పుడూ అనుకోవాలి. మరి మనము ఎలా ఉండాలి? నిశ్చింతగా ఉండాలి, ఎగురుతూ ముందుకు సాగాలి. నడిచే రోజులు ముగిసిపోయాయి. చూడండి పిల్లలు, ఈ యజ్ఞం ముగింపు సమయం దగ్గర పడింది. యజ్ఞం అంటే ఈ ప్రపంచమంతా కదా. ముగింపు అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి అని అర్థము. ఈ రోజు బాబా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఏమంటారు? సరే బాబా అని చెప్పాలి. ఒకవేళ బాబా పిల్లలు వెళ్లి సేవ చేసి రండి అంటే ఏమని చెప్పాలి? అప్పుడు కూడా సరే బాబా అని చెప్పాలి. ఆదిలో పిల్లలందరికీ ఈ పాఠం బాగా పక్కాగా ఉండేది. బాబా ఏమి చెప్పినా సరే బాబా అని చెప్పేవారు. తండ్రి కూడా వారికి తోడుగా ఉండేవారు. ఇప్పుడు అంతిమ సమయం కొనసాగుతోంది. కొందరు ఏమంటారు? అబ్బో, వీరి బాబా వీరికి ఇలా నడవాలి, అలా ఉండాలి అని చెప్తున్నారు అని. మన తండ్రి అదేవిధంగా మన ఇష్టము, మనకున్న ప్రేమ అలాంటిది. ప్రేమించిన వ్యక్తి చెప్పేదానికి ఎవరైనా కాదనగలరా? సరే బాబా అని అంటారు. ప్రపంచంలో కూడా ఎవరినైనా ప్రేమిస్తే వారి మాటను జవదాటరు కదా. ఏది ఏమైనా సరే అలాగే అని అంటారు. కానీ భగవంతుడికి బలవంతంగా సరే అని చెప్పకూడదు. మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్పడమే కావాలి. బాబా చెప్పారు కాబట్టి వెళ్ళాలి, ఆగాలి అని బలవంతం చేయకూడదు. ఎక్కడైతే సత్యమైన మనసు ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా లభిస్తుంది. మనం ఎవరిని ప్రేమించాము? పరమాత్మను ప్రేమించామో బలవంతంగా ప్రేమించామా? బలవంతంతో మనకు పనేమిటి? బలవంతం మనకు చుట్టమా లేదా మన యొక్క భాగస్వామ్య? దానిని ప్రేమించడానికి అది మన అక్కనా, చెల్లెనా, లేక ప్రాణ స్నేహితుడా? మన ప్రేమ అంతా భగవంతుని పైనే ఉంది. కాబట్టి ఆ బలవంతాన్ని గేటు బయట నిలబెట్టి మాకు అవసరం లేదు, మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పాలి. నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, దూరపు బంధుత్వం కూడా లేదు అని చెప్పాలి. మనము ఎవరిని ప్రేమించామో, బాబాని ప్రేమించామో, అది కూడా మనస్ఫూర్తిగా ప్రేమించామో, మనసు లగ్నమైన చోట మిగతావన్నీ వెనక్కి తగ్గిపోతాయి. ముందైతే మనసు, ఆ తర్వాతనే ఏదైనా. ప్రపంచంలో కూడా చూడండి, మనసు పడితే చాలు, తిండి దొరికినా దొరకకపోయినా, నీళ్లు ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లు ఉన్నా లేకపోయినా బయలుదేరి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ మనం బాబా పైన మనసు పడ్డాము. ఇంతకీ బాబా ఎవరు? హృదయం గలవారు, చిన్న మనసు ఉన్నవారు కాదు, చాలా విశాలమైన మనసు ఉన్నవారు. బాబా ముందు ఈ నశించిపోయే ఐహిక వస్తువులకు అసలు విలువనే లేదు. అంత పెద్ద మనసున్న బాబాతో మనస్సు ముడిపడితే మనము ఆకలితో అలమటిస్తామా? వారి ప్రేమలో ఉన్నవారు ఆకలి దప్పులతో అలమటించరు. తలపైన నీడ లేదు అనుకోవడానికి వీల్లేదు. మనకు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో మనుషులను ప్రేమిస్తే కష్టాలు లభిస్తాయి. అదే పరమాత్మ తండ్రిని ప్రేమిస్తే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దేహమున్న మనుషులపై మనసు పడితే ఏడవాల్సి వస్తుంది. ఇష్టమైన తీయనైన బాబాపై మనసు పడితే ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాము. వారు ఎంతో తీయనైన తండ్రి, ఎంతో మంచి బాబా. ఇంత తీయనైన తండ్రి, ఇంత ప్రేమను పంచే తండ్రి బాబా మనకు ఇంకెప్పుడు కూడా లభించరు. ఈ ఒక్క జన్మలోనే లభిస్తారు. మళ్ళీ వచ్చే జన్మలో ఈ విధంగా లభించరు. అలాంటి వారు మన తండ్రి. మరి మనము ఎవరికి మనసునిచ్చాము? భగవంతునికి మనసు ఇచ్చాము. అందుకే ఆయన ఏది చెప్పినా ఏమని చెప్దాము? సరే బాబా అని చెప్పాలి. పిల్లలను ఎన్నటికీ ఆకలితో ఉంచను అనేది బాబా ఇచ్చిన వాగ్దానము. ఒకవేళ తలపైన కప్పు లేకపోయినా ఈ ప్రకృతి మన కోసము కప్పుగా మారిపోతుంది.
ఈ ప్రపంచంలో మీకోసం ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? పెళ్లి చేసుకున్నా సరే ఒక మనిషి మీకోసం ఎంతవరకు చేయగలరు? కాని మన తండ్రి ఎంతో నమ్మకమైన వారు. ఏదో బలవంతంగా ఇస్తున్నాను అని ఎప్పుడూ కూడా చెప్పరు. ఎంతో ఉదారంగా నిండు మనసుతో అన్నీ ఇస్తారు. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అన్నీ ఇస్తారు. ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నారు. మరి ఇందులో మనకు లాభమా, నష్టమా? నష్టం అనేది లేనేలేదు. పైగా ఇది ఒక్క జన్మ కోసం ఇచ్చేది కాదు, జన్మ జన్మల రాజయోగాన్ని, ఏకంగా 21 జన్మల రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇంత సుఖాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? ఎంత పెద్ద శ్రీమంతుడైనా ధనవంతుడైనా ఇంత సుఖాన్ని ఇవ్వలేరు. పైగా ఆ ధనవంతుడికి అహంకారం వస్తుంది. నీకోసం అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు. కాని మన తండ్రి ఎప్పుడైనా నీకోసం అది చేశాను, నీకిది ఇచ్చాను అని లెక్కలు వేసి చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎంత నిరహంకారి అంటే నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అని ఎప్పుడు కూడా గుర్తు చేయరు. మన బాబా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి అలాంటి బాబా కోసం మనము సరే బాబా అని ఒక మాట చెబితే వారు మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తారో ఆలోచించండి. ఇక ఆ పిల్లల కంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. మీ స్వంత తెలివితేటలు ఇక్కడ వాడకండి. ఎక్కడైతే స్వంత బుద్ధిని ఉపయోగిస్తారో అక్కడ నష్టపోతారు. ఎందుకంటే భగవంతుడు ఆది మధ్య అంతాలు తెలిసిన త్రికాలజ్ఞుడు. ఏ పనిలో పిల్లలకు లాభం ఉంటుందో, దేనిలో నష్టం ఉంటుందో వారికి తెలుసు. అంతే కదా. ఎందుకంటే ఇది తండ్రి ఇచ్చిన వాగ్దానము. మన బాబా ఏమంటున్నారో తెలుసా? పిల్లలు, ఒకవేళ మీకు ఏదైనా నష్టం జరిగినా దాన్ని లాభంగా మార్చడం నా బాధ్యత అని చెప్తున్నారు. మరి ఇక నష్టం ఎక్కడ ఉంది? వేస్ట్ అయిపోయిన దాన్ని కూడా బెస్ట్గా మార్చి ఇస్తున్నప్పుడు ఇక నష్టం ఎలా అవుతుంది? కేవలము లాభమే లాభము. ఒకవేళ మీ పొరపాటు వల్ల నష్టం చేసుకున్నా బాబా దాన్ని బాగు చేసి దాని విలువని ఇంకా పెంచి మీకు తిరిగి ఇస్తున్నారు. మరి ఇక నష్టమేముంది? అంతా లాభమే కదా. అందుకే మనము ఏమని చెప్దాము? సరే బాబా అని చెప్పాలి. తండ్రి ఇస్తున్న మాట ఇది. మిమ్మల్ని ఎక్కడ ఉంచినా ఎప్పుడూ నా సొంత పిల్లలుగానే చూసుకుంటాను, సరేనా? తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోరు. కానీ పిల్లలే మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటారు. తండ్రి కోరుకునేది ఒకటే, మీరు వారిని స్మృతి చేస్తూ ఉండాలి. వారు తన నిధిని పంచుతూ ఉండాలి, మీరు దాన్ని పొందుతూ ఉండాలి. ఇది ఎంత బాగున్నదో కదా. ఇచ్చే వ్యక్తికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? పుచ్చుకోవడానికి ఎదురుగా ఒకరు ఉన్నప్పుడే కదా. మరి మీరు ఎవరు? ఇచ్చే భగవంతుడి యొక్క పిల్లలు. అందుకే మీరు ఎలా తయారు కావాలి? మహారాజా పోషకుల వలె, మహాదాతల వలె మారాలి. తండ్రి ఎలా ఇస్తున్నారో పిల్లలు మీరు కూడా అందరికీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎంతోమంది పిల్లలు సరి అయిన దారి దొరకక అల్లాడిపోతున్నారు. వెతికి వెతికి అలసిపోయారు. సరి అయిన తోవ చూపించే దిక్కులేదు. ఎక్కడి నుంచైనా కాస్త దారి దొరుకుతుందా, ఎటు వెళ్లాలో తెలియక ఒక చిన్న ఆశల కిరణం కనిపిస్తే బాగుండు అని తపిస్తున్నారు. అందుకే పిల్లల మనసాశక్తి ఎంత శక్తివంతంగా ఉండాలంటే ఆ పిల్లలందరికీ దారి చూపించేందుకు మీరు నిమిత్తంగా మారాలి. మీ సూక్ష్మ సంకల్ప శక్తి చాలా శక్తివంతంగా ఉండాలి. మీ నుంచి వెలువడే తరంగాలు ఆ పిల్లల మనస్సులో మూసుకుపోయిన తలుపులన్నింటినీ తెరిచివేయాలి. కొందరైతే దేహాభిమానంతో తమ జీవితం యొక్క తలుపులను తామే మూసుకొని కూర్చున్నారు. తెరిచే ప్రయత్నమే చేయడం లేదు. కానీ మరికొందరు పిల్లలు నిరాశతో వెతికి వెతికి వేసారిపోయారు. వారి వరకు ఈ వెలుగు యొక్క ప్రకాశము అందడం లేదు. అందుకే మీరు జ్ఞాన సూర్యుడి వల్ల మారండి. ఆ నిరాశలో ఉన్నవారి ముందు మీరు మీ ఆశల కిరణము మిలమిల మెరిసి వారికి సరికొత్త మార్గాన్ని చూపించాలి. మీ మనసుకున్న సంకల్ప శక్తిలో ఎంత బలముందంటే జీవించి ఉన్న ఒక్క మనిషిని ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా తీర్చిదిద్దగలదు. మనసును ఏకాగ్రం చేయడం ద్వారానే ఈ శక్తులన్నీ మీలోకి ప్రవేశిస్తాయి. ఆ శక్తి తలుపు తెరుచుకోవడానికి ఒకటే మార్గము. మీ ఏకాగ్రత తండ్రిపై నిలిచిన మరుక్షణమే ఆ తలుపులు తెరుచుకుంటాయి. నా బాబా అని హృదయపూర్వకంగా అనుకుంటే చాలు. బాబాని ఒకరు అడిగారు, బాబా ఏకాగ్రత వల్ల ఈ శక్తులన్నీ వచ్చేస్తాయా? మళ్ళీ బాబా చెప్తున్నారు, యోగంలో కూర్చొని తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ బుద్ధిలో వారిని తలుచుకుంటే మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అలా మీ మనసు యొక్క తలుపు తెరుచుకోగానే బాబా యొక్క సమస్త శక్తులు మీ మనసా శక్తిని అత్యంత శక్తివంతంగా మారుస్తాయి. మీ మనస్సు శక్తిశాలిగా మారితే మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా మారిపోతుంది. మీరు ఇక్కడ కూర్చొనే విదేశాల్లో ఉన్నవారికి సరైన మార్గదర్శనం చేయగలుగుతారు. ఆలోచించండి, మీ మనసు ఏకాగ్రతకు అంతటి మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడైతే మీరు బిందు స్వరూపంలో ఉంటారో ఆ పరమ బిందువు పరమాత్మ నుంచి మీకు శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. అంతే, 10 నిమిషాలు కూడా అక్కర్లేదు.
కేవలం 5 నిమిషాల పరిపూర్ణ ఏకాగ్రత ఉన్నా సరే సమస్త శక్తులను మీలో నింపుకోవడానికి అది చాలు. 5 నిమిషాలు చాలు. కొందరు పిల్లలు ఏమని అంటున్నారు, నేను 4 గంటలు కూర్చుని యోగం చేశాను అని చెప్తారు. కానీ అది యోగం కాదు. కేవలం శరీరాన్ని 4 గంటలు కూర్చోబెట్టి ఆ సమయంలో చేయగలిగే స్థూల సేవను కోల్పోయి నష్టం చేసుకున్నారు. మరొకరు అడిగారు, బాబా కేవలం ఓం ధ్వని చేయడం వల్ల మనసా శక్తి అంత పవర్ఫుల్ గా మారుతుందా? బాబా సమాధానం చెప్తూ, ఖచ్చితంగా దానివల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది, సంకల్ప శక్తి బలపడుతుంది, అంతర్గత శక్తి కూడా లభిస్తుంది. ఎందుకంటే మీరు ఓంకారం ఉచ్చరించగానే సమస్త దివ్య శక్తులు మీలోకి రావడం ప్రారంభమవుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. బాబా పిలుపు మీకు అందుతుంది. ఆ తండ్రి పరంధామం నుంచి తరంగల రూపంలో శక్తిని పంపిస్తారు. ఆ తర్వాత ఓం యొక్క ఉచ్చారణ చేస్తూ ఉండాలి. ఆ పరమాత్మ నుంచి నా ఆత్మలోకి సమస్త దివ్య శక్తులు ప్రవహిస్తున్నాయి అని భావించాలి. ఇదే ఓంకారం యొక్క సాధన. సరిగ్గా అర్థమైందా పిల్లలు? రోజుకి అర్ధగంట చేయండి, లేదు 15 నిమిషాలనే చేయండి. మీకు ఎప్పుడు సమయం దొరికినా చేస్తూ ఉండండి. ఆ తర్వాత దాని అద్భుతాన్ని చూడండి. పగలు రాత్రి అనే తేడా లేకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మొదలు పెట్టండి. ఓంకారం యొక్క సాధన గొప్పది. సాధన చేసేటప్పుడు ఇలాంటి సంకల్పాలు చేయండి. నేను అనే ఆత్మను, నా ప్రియమైన పరంపిత పరమాత్మను ఆహ్వానిస్తున్నాను. ఓ పరమాత్మ, నా చెంతకు వచ్చి నాలో సమస్త శక్తులను నింపండి. దానివల్ల నేను మీ సమానంగా మారి ఈ విశ్వం అంతటిని మీలాగా శక్తివంతంగా తయారు చేస్తాను. ఈ విధంగా స్వమానాన్ని మనసులో ధారణ చేయాలి. మరొకరు అడిగారు, ఇలా ఓంకారం చేస్తూ మధ్య మధ్యలో స్వమానం కూడా గుర్తు చేసుకోవాలా బాబా? బాబా సమాధానం చెప్తూ, ఖచ్చితంగా చేయాల్సింది కూడా అదే. ఊరికే మాటల వరకే ఓంకారము జపించడం కాదు. ఒకవైపు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మధ్యలో స్వమానాన్ని నిలుపుకుంటే రెట్టింపు శక్తి లభిస్తుంది. ఒకటి స్వమానం యొక్క శక్తి, ఇంకొకటి ఓంకారం యొక్క శక్తి. పిల్లలు, స్వమానం రాసుకోండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటారు కదా. కేవలం రాయడం వల్ల ఏమొస్తుంది? పదును లేని కత్తి ఉంటే ఉపయోగం ఏముంది? కొందరు స్వమానం తీసుకుంటున్నాము కానీ ఏమి లాభం జరగడం లేదంటారు. పదునే లేనప్పుడు ఫలితం ఎలా వస్తుంది? కత్తిని ఊరికే పక్కన పెడితే సరిపోదు కదా. కత్తితో పాటు దానికి పదును కూడా తోడైనప్పుడే చేసిన పాత పాపాలన్నీ నాశనం అవుతాయి. అప్పుడు నేను నా బాబా మాత్రమే మిగులుతాము. ఓంకారం ఉచ్చారణ చేయగానే ఏదో ఒక స్వమానాన్ని మనసులో నిలుపుకోవాలి. నేను ఆత్మను, నా ప్రియమైన పరమాత్మ నుంచి సమస్త శక్తులను గ్రహించి ఈ ప్రపంచమంతటికి వెలుగు పంచుతున్నాను. దానివల్ల విశ్వమంతా ప్రకాశిస్తూ పవర్ఫుల్ గా మారుతోంది అని భావించాలి. ఇలాంటి స్వమానం నిలుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ రెండూ కలిస్తేనే అపారమైన శక్తి లభిస్తుంది. మరొకరు అడిగారు, బాబా భక్తులకు అయ్యే దివ్య సాక్షాత్కారాలు మీరే చేయిస్తారా? చాలా మందికి ఒకేసారి సాక్షాత్కారం జరుగుతుంది కదా, అది ఎలా జరుగుతుంది? బాబా సమాధానం చెప్తూ, అసలు కాదు. సాక్షాత్కారం అనేది ఒక శివబాబా మాత్రమే చేయించగలుగుతారు. ఎందుకంటే ఆ తాళం చెవి తండ్రి దగ్గరే ఉంది. సరే, ఒక ఉదాహరణ చెప్తాను. 5 భక్తులు ఒకే సమయంలో సాక్షాత్కారం కావాలని కోరుకున్నారనుకోండి. తండ్రికి సాక్షాత్కారం కలిగించడానికి 1 సెకను కాలం చాలు. తండ్రి వద్ద తనదైన ప్రత్యేక మార్గం ఉంది. సెకనులో చేసేస్తారు. పలానా సెకనులోనే చేయించాలి అన్న నిబంధన భగవంతునికి ఏమీ ఉండదు. అది వారి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు 1 సెకను వేచి చూడండి. మీ పవిత్ర సంకల్పం రాగానే బాబా ప్రత్యక్షమవుతారు. తండ్రి వద్ద అన్ని మార్గాలు ఉన్నాయి. ఒకేసారి అందరికీ చేయించగలుగుతారు, లేదా సెకను వ్యవధిలో మార్చి కూడా చేయించగలుగుతారు. ఈ భూమిపై ఉండే శక్తి చాలా తక్కువ. చెప్పాలంటే అసలు ఏమీ లేదని చెప్పాలి. కానీ పైన ఉన్న లోకంలో లేనిదనేది ఏదీ లేదు. భక్తి మార్గంలో చెప్పే అద్భుతాలు, చమత్కారాలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ సూక్ష్మ వతనమే ఒక అద్భుతమైన ప్రపంచము. ఆ తండ్రి 1 సెకను కాలంలో మిమ్మల్ని దివ్యంగా అలంకరిస్తారు. 1 సెకను కాలంలోనే మిమ్మల్ని దేవతగా మార్చేస్తారు. అందుకే శాస్త్రాల్లో చూపించిన అద్భుతాలన్నీ పైన అంటే సూక్ష్మ వతనంలో జరిగినట్లుగానే చూపిస్తారు. ఉదాహరణకు అర్జునుడు పైకి బాణం వేస్తే కిందకు వర్షం పడిందని అంటారు. ఎందుకు అలా చూపించారు? దేవతలు పైనుంచి పూలవర్షం కురిపిస్తున్నారని చెప్తారు. కింద నుంచి కూడా కురిపించవచ్చు కదా, పైనుంచి ఎందుకు చూపించాలి? సాక్షాత్కారాలు కూడా పైకి చూసే పొందుతారు. విరాట స్వరూపం సాక్షాత్కారం కింద జరగదు, పైన సూక్ష్మ స్థితిలోనే జరుగుతుంది. ఎందుకంటే సమస్త అద్భుతాలకు నిలయము ఆ సూక్ష్మవతనమే. అందుకే చూస్తుండగానే విష్ణువు లక్ష్మి రూపంగా మారిపోయారు అని అంటుంటారు కదా. ఇవన్నీ కూడా స్థూల లోకంలో జరగవు. అవన్నీ కూడా పైన సూక్ష్మ ప్రపంచంలోనే జరిగే విశేషాలు. అర్థమైందా? బాబాని అడిగారు, బాబా ఒకే సమయంలో మీరు ఎన్ని సూక్ష్మ శరీరాలను ధరించగలుగుతారు? బాబా చెప్తున్నారు, లెక్కలేనన్ని రూపాలు ధరించవచ్చు. కానీ ఆ నియంత్రణ సూత్రము తండ్రి చేతిలోనే ఉంటుంది. అన్ని పనులు ఒకేసారి జరగవు, లేదా 100 పనులు ఒకేసారి జరగవచ్చు కూడా. కనీసం 1 సెకను తేడా కూడా ఉండవచ్చు. ఒక పని పూర్తి చేయడానికి తండ్రికి గంటల కొద్దీ సమయం అక్కర్లేదు. అలాగని ఇంకో 2 నిమిషాల్లో వినాశనం జరగబోతుంది అని తండ్రి ముందే చెప్పరు. సేఫ్టీ కల్పించడం తండ్రి బాధ్యత. అలాగే అక్కడ వినాశనం జరగడం కూడా తండ్రి బాధ్యతనే. వారు మిమ్మల్ని రక్షిస్తారు.
అలాగానే తన విధిని కూడా ఆపరు. కానీ ఈ విషయం ముందే ఎందుకు చెప్పారంటే మీరు కలవరపడి విఘ్నాలు సృష్టించుకునే అవకాశం ఉంటుంది. రక్షణ కోసం మీ స్వంత తెలివితేటలు వాడి ఏవేవో ఉపాయాలు చేస్తూ రక్షణ పేరుతో మీకు మీరే నష్టం చేసుకోవచ్చు. కానీ తండ్రి ఆ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు రక్షణ ఎంతో యాక్యురేట్ గా జరుగుతుంది. అక్కడ జరగాల్సిన కార్యం కూడా ఆగకుండా చూసుకుంటారు. కాబట్టి రెండు ఒకేసారి జరుగుతాయి. కేవలం సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. ముందు రక్షణ, ఆ తర్వాత అక్కడి నుంచి రావడము. సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇలాగే జ్ఞానయుక్తంగా తయారు కావాలి. ఇక పిల్లలు మీరు చేయాల్సిన సేవలో నిమగ్నమైపోవాలి. ఎంతో మంది పిల్లలు మాకు సాక్షాత్కారం ఇవ్వండి అని అడుగుతుంటారు. కొందరైతే దేవుని యొక్క పాటలు జపాలు బాగానే చేస్తారు, కానీ లోపల మనసులో మాత్రం చాలా కుళ్ళు కల్మషం ఉంటాయి. భక్తులు కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ మరికొందరు భక్తులు ఎంతో మంచి మనసున్నవారు, ఎంతో నిజాయితీతో ప్రేమతో భగవంతుని తలుచుకుంటారంటే చాలా బాగా తలుచుకుంటారు. ఓ భగవంతుడా, నాకు నువ్వు లభిస్తే చాలు, నాకేమి వద్దు అని భక్తులు తప్పిస్తూ ఉంటారు. కానీ స్వయంగా ఆ భగవంతుడే వారి ముందుకొచ్చి నిలబడినప్పుడు మాత్రము ఏమిటి, భగవంతుడు ఇంత సాధారణంగా ఉంటారా? ఇతను భగవంతుడు కానే కాదు, మా ఊహలకు భగవంతుడు చాలా అతీతుడు అని అనుకుంటారు. అలాంటి వారికి ఏమని చెప్తాము? భక్తి మార్గంలో అంతగా మునిగిపోయి ఎదురుగా ఉన్న భగవంతుని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. బాబాని అడిగారు, బాబా, ఓ భగవంతుడా, నాకు ఆ చెట్టు యొక్క పండు అందడం లేదు, కాస్త కోసి ఇవ్వవా అని అడిగితే శివుడు వచ్చి కోసి ఇస్తారని అంటూ ఉంటారు కదా, నిజంగానే అలా జరుగుతుందా? బాబా సమాధానం చెప్తున్నారు చూడండి. ఇవన్నీ వినడానికి వింతగా ఉండే కల్పిత కథలు. అలా అనుకుంటే వారు అసలైన భగవంతుణ్ణి గుర్తుపట్టలేరు. భాగవతంలో కూడా స్పష్టంగా రాసి ఉంది, భగవంతుడు ఒక సాధారణ శరీరాన్ని ఆధారంగా చేసుకొని చాలా సాధారణ రూపంలో మీ ముందుకు వచ్చి నిలబడతారు అని. కానీ పిల్లలు వారిని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో నేనే భగవంతుని అని చెప్పుకునేవారు ఎక్కువగా అయిపోయారు. దాంతో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నిజమైన భగవంతుడు, ఎవరు నకిలీ అని పిల్లలు అయోమయంలో పడుతున్నారు. దేహమున్న మనుషులను దేవుడని నమ్మితే మోసపోక తప్పదు. ఎందుకంటే అసలైన భగవంతుడు నిరాకారుడు. ఎప్పుడైతే ఆ నిరాకారుణ్ణి సరిగ్గా గుర్తుపడతారో ఇక ఎప్పటికీ మోసపోరు. అదే మనుషులను పట్టుకుంటే ఎంత ప్రయత్నించినా సత్యమైన భగవంతుని గుర్తించలేరు. సరేనా? కానీ కొందరు పిల్లలు చేసే భక్తి ఎంతో స్వచ్ఛమైనది. ఆ భక్తిలో కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఇప్పుడు కొందరు పిల్లలు, బాబా మేము మీ వారిగా మారిపోయామంటారు. చాలా మంచిది. బాబా మేము భక్తి మార్గాన్ని వదిలివేశామంటారు. అది కూడా మంచిదే. కానీ జీవితంలో చిన్న కష్టం రాగానే, అయ్యో బాబా మీ దారిలోకి వచ్చాం కదా, అయినా మాకు ఇలా ఎందుకు జరిగింది అని మళ్ళీ సందేహిస్తుంటారు. దీనికంటే భక్తి మార్గమే నయ్యమని అనుకుంటారు. బాబా ఏమంటున్నారంటే, పిచ్చి పిల్లలు, భక్తి సరిగ్గా చేయక దాన్ని వదిలేశారు. ఇటు జ్ఞానాన్ని సరిగ్గా ధారణ చేయరు, సేవ కూడా చేయరు. మరి మీరు ఏ విధంగా తయారవుతారు? ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఉండిపోతారు. ఏదో ఒకవైపు నిలకడగా ఉండండి. ఏదైనా ఒకదానిపై గట్టిగా నిలబడితేనే కదా ఫలితం లభించేది. కొందరు ఏమనుకుంటారు, భక్తిలో ఉన్నప్పుడు ఇంత కష్టం రాలేదు, బాబా పిల్లలుగా మారిన తర్వాతే కష్టాలు వచ్చాయని అనుకుంటారు. సరే అయితే మళ్ళీ భక్తి ప్రారంభించండి అంటే, అయ్యో వద్దు వద్దు, బాబా గుర్తుకొస్తున్నారు అని అంటారు. ఇప్పుడు భక్తి కూడా చేయలేకపోతున్నామని అంటారు. బాబా వద్దకు వచ్చామని భక్తిని వదిలేశారు, అటు బాబాని పట్టుకోలేదు. చివరికి నాస్తికులుగా మారిపోయారు. అసలేమీ లేకపోవడం కంటే ఆ భక్తి చేయడం నయం కదా. అవును కదా, జ్ఞానాన్ని వదిలారు, భక్తిని వదిలారు. పూర్తిగా నాస్తికులుగా మారిపోతే ఇక ఏం ఫలితం లభిస్తుంది? తండ్రి చెప్పే చదువు వదిలేశారు, స్మృతిని వదిలేశారు, అటు భక్తిని కూడా వదిలేశారు. మరి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. కనీసము ఆ చదువునైనా కొద్దిగా చదువుతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉండేది. చదువుపై కూడా శ్రద్ధ లేకపోతే తండ్రి మాత్రం ఏం చేస్తారు? ఇటుగాక అటుగాక మధ్యలోనే వేలాడుతూ ఉండండి. ఒక విషయం గుర్తుంచుకోండి, తండ్రి భక్తిలోనే ఉన్నారు, ఇటు జ్ఞానంలోనూ ఉన్నారు. కానీ ఈ రెండింటికి మధ్యలో తండ్రి ఉండరు. ఎక్కడైతే తండ్రి ఉండరో అక్కడ పాపం ఉంటుంది. తండ్రి ఉన్న చోట పాపానికి తావుండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మధ్యస్థంగా తండ్రి ఉండరని ముందుగా గుర్తుంచుకోవాలి. ఇటు జ్ఞానము అటు భక్తి కాకుండా మధ్యలో వ్రేలాడే చోట తండ్రి ఉండరు. అది ఖాళీ స్థలము. ఆ ఖాళీ స్థలంలోనే దయ్యాలు భూతాలు తిరుగుతుంటాయి. అంటే వికారాలనే భూతాలు తిరుగుతుంటాయి. నిజానికి భూతాలు అంటే ఎవరు? భక్తి మార్గానికి చెందక జ్ఞాన మార్గానికి రాక మధ్యలో మిగిలిపోయిన వారు వికారులుగా మారిపోతారు. అప్పుడు ఏమవుతారు? ఆ భూతాల గుంపులో చేరిపోతారు. వికారం అంటేనే భూతము. మీరు ఆ గుంపులో చేరిపోయినట్లే అవుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? కేవలం తండ్రి పరమాత్మ ఒక్కడే మనకు తోడు. సరైన పిల్లలు, మళ్ళీ కలుద్దాం. వరదానము: ఆలస్యముక్తు భవ. పిల్లలు మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలి. స్థూలమైన లేదా సూక్ష్మమైన ఆలస్యం అనేది మీలో కొంచెం కూడా ఉండకూడదు. పురుషార్థంలో అలసత్వం ఉన్నట్లయితే రోజువారీ పనుల్లో కూడా అలసత్వం వచ్చేస్తుంది.
పురుషార్థంలో నిరాశ చెందినప్పుడు అలసత్వం ఆవహిస్తుంది. ఏం చేస్తాం, మన వల్ల ఇంతే అవుతుంది, ఇంతకంటే ఎక్కువ చేయలేము, ధైర్యం సరిపోవడం లేదు, ఏదో నడుస్తున్నాము చేస్తున్నాములే అనుకోవడము. సోమరితనంతో ఉన్నవారు చాలా త్వరగా అలసిపోతారు. కానీ ఉత్సాహంతో ఉన్నవారు ఎప్పటికీ అలసిపోకుండా నిరంతరము ముందుకు సాగుతారు. ఓం నమః శివాయ.